ఫ్రెండ్స్, మండే హిందూ పేపర్లో ఎడ్యుకేషన్ ప్లస్లో ఇచ్చిన ఒక కాలం గురించి చూద్దాం. వెన్ టైమ్స్ గెట్ టఫ్, కష్టకాలంలో కష్టాలు వచ్చినప్పుడు హౌ హ్యాస్ పాండమిక్ ఇంపాక్టెడ్ స్టూడెంట్స్. ఈ పాండమిక్ అంటే మహమ్మారి. ఆ మహమ్మారి, కరోనా మహమ్మారి స్టూడెంట్స్ని ఎలా ఇంపాక్ట్ చేసింది. ఏ లుక్ ఎట్ వేరియస్ ఇష్యూస్. ఇష్యూస్ అంటే సమస్యలు. అవి ఏంటనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ. గ్లోబల్ స్టడీస్. గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా, స్టడీస్ అధ్యయనాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు హ్యావ్ షోన్ దట్ యంగ్స్టర్స్ అంటే యువకులు, యంగ్స్టర్స్ ఆర్ స్ట్రగులింగ్ టు కోప్. స్ట్రగులింగ్ అంటే కష్టపడుతున్నారు. దేనికి కష్టపడుతున్నారు? టు కోప్ విత్ వ్యారీడ్ ఛాలెంజెస్. కోప్ అంటే డీల్ ఎఫెక్టివ్లీ విత్ సంథింగ్ డిఫికల్ట్. ఏదైనా కష్టంగా ఉన్నదాంతో ఎఫెక్టివ్గా డీల్ చేయటం అనే విషయాన్ని కోప్ విత్ అంటారనమాట. ద వ్యారీడ్ ఛాలెంజెస్ థ్రోన్ అప్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద పాండమిక్. వ్యారీడ్ ఛాలెంజెస్ అంటే సవాళ్ళు, రకరకాలైన సవాళ్ళు విసిరిందనమాట ఈ పాండమిక్. దాంతో కోపప్ అవటానికి స్ట్రగుల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. థ్రోన్ అప్ అంటే ఏ రైజ్ క్విక్లీ అంటే విసిరివేయబడింది అనమాట ఛాలెంజెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద పాండమిక్. ఈ మహమ్మారి వల్ల అన్ని ఛాలెంజెస్ వచ్చినాయి, వాటితో కోపప్ అవడానికి డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నారు. యాంగ్జైటీ, ఎలివేటెడ్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ డిప్రెషన్ హ్యావ్ బీన్ సైటెడ్ యాజ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. యాంగ్జైటీ అంటే ఆందోళన అనమాట. అన్నిటికీ చాలా ఛాలెంజెస్ వచ్చినాయి కాబట్టి ఆందోళన కలుగుతుంది. అండ్ ఎలివేటెడ్ స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ అంటే ఒత్తిడి, అంటే పెరిగిపోయిన ఒత్తిడి. అండ్ డిప్రెషన్ అంటే నిరాశ. ఇలాంటివన్నీ కూడా హ్యావ్ బీన్ సైటెడ్ యాజ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇలాంటివన్నీ కూడా కొన్ని సమస్యలు అని మనం చెప్పుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇంటరప్టెడ్ స్టడీ ప్రోగ్రామ్స్. ఇంటరప్టెడ్ అంటే అంతరాయం కలిగించేవి. అంటే కొన్నాళ్ళు డైరెక్ట్ క్లాసులకు వెళ్ళడము, కొన్నాళ్ళు ఆన్లైను, కొన్నాళ్ళు డైరెక్ట్ క్లాసులు, కొన్నాళ్ళు ఆన్లైన్లు, అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇంటరప్షన్స్, ఇలాంటివన్నీ కూడా ఇంటరప్టెడ్ స్టడీ ప్రోగ్రామ్స్ హ్యావ్ బీన్ ద మెయిన్ ఇష్యూ. అది మెయిన్ సమస్యగా తయారైంది. డిస్పైట్ ద అడాప్షన్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ మెథడ్స్. ఆన్లైన్ లెర్నింగ్ మెథడ్స్ అడాప్ట్ అయినప్పటికీ అని వస్తుంది అనమాట డిస్పైట్ అంటే. నెక్స్ట్, ఎకడమిక్ ఇన్సఫిషియన్సీ అంటే లోపము, చాలకుండుట. ఎకడమిక్ ఇన్సఫిషియన్సీ అంటే ఈ చదువులు చాలట్లేదనమాట. ఏది ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అనేది చాలటల్లా. ఎకడమిక్ ఇన్సఫిషియన్సీ. విత్ ఆన్లైన్ లెర్నింగ్ బీయింగ్ ద మోడ్ సిన్స్ మార్చ్ 2020. ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు సిన్స్ మార్చ్ 2020 బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్ డ్యూ టు కనెక్టివిటీ ఇష్యూస్. ఈ నెట్వర్క్ అనేది ఒక సమస్య. మార్చ్ 2020 నుండి ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది కాబట్టి బోత్ టీచర్స్ స్టూడెంట్స్ కూడా ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్ ఇన్ ద కనెక్టివిటీ ఇష్యూస్. నెట్వర్క్ కనెక్షన్స్ అలాంటివి ఇష్యూగా ఉంది. ఫర్ ఎకనామికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్. ఎకనామికల్లీ అంటే ఆర్థికంగా ఛాలెంజ్డ్ అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే స్టూడెంట్స్, ద ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు డివైస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. అంటే అసలు వాడి దగ్గర ఈ సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ల్యాక్ ఆఫ్ డివైస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. దిస్ మీన్స్ దట్ డిస్పైట్ టీచర్స్ బెస్ట్ ఎఫర్ట్స్, టీచర్స్ బాగా ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ, డిస్పైట్ అంటే అయినప్పటికీ అని వస్తుంది. ద క్వశ్చన్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్ దే రీచ్ రిమైన్స్.
ఎంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు ఎఫెక్టివ్గా రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్గానే మిగిలిపోతుంది రిమైన్స్ అంటే. ఆల్సో ఇన్నోవేటివ్ అండ్ ఎక్స్ప్లోరేటరీ మోడల్స్ ఆఫ్ అసెస్మెంట్. ఇన్నోవేటివ్ అంటే వినూత్నంగా, ఎక్స్ప్లోరేటరీ అంటే అన్వేషణాత్మకంగా, అంటే రకరకాల అసెస్మెంట్ మెథడ్స్ అంటే స్టూడెంట్స్ని అంచనా వేయడము అండ్ ఎవాల్యుయేషన్ నిర్ధారణ చేయటము, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది రకరకాల మెథడ్స్లో అసెస్మెంట్ చేసి ఎవాల్యుయేషన్ చేయటం అనేది వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ డ్యూరింగ్ దిస్ టైమ్. అది సాధ్యం కాకుండా పోయిందనమాట. ఎఫెక్టివ్గా వాళ్ళని అసెస్ చేయడానికి ఎగ్జామ్స్ పెట్టడం కానీ టెస్ట్ చేయటం కానీ చేయటానికి సాధ్యం కాకుండా పోయింది. డీలింగ్ విత్ దిస్ రిక్వైర్స్ గ్రేట్ డీల్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ బై స్టూడెంట్స్. ఇలాంటి కష్టమైన పరిస్థితులను డీల్ చేయడానికి ఒకే ఒక ఆప్షన్ ఏంటయ్యా అంటే స్టూడెంట్స్ మస్ట్ అడాప్ట్ సెల్ఫ్ లెర్నింగ్ బై స్టూడెంట్స్ సెల్ఫ్ లెర్నింగ్ అనే దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఎమోషనల్ అంటే భావోద్వేగపూరిత. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము, అండ్ ఎకనామిక్ ఇన్సఫిషియన్సీ గురించి చెప్పుకున్నాము, ఎకనామికల్ ఛాలెంజెస్ గురించి చెప్పుకున్నాము, అండ్ ఇప్పుడు ఎమోషనల్ అంటే భావోద్వేగపూరితమైన, ఇన్స్టెబిలిటీ అంటే అస్థిరత. అంటే ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకు వస్తున్నాయి, ఇండివిజువల్ లెవెల్లో వస్తున్నాయి కరోనా, అలాంటి దాని గురించి ఎలా ఉంది. ఓవర్ ద పాస్ట్ ఇయర్ అండ్ హాఫ్, సంవత్సరంన్నర నుండి మెనీ స్టూడెంట్స్ హ్యావ్ హ్యాడ్ టు డీల్ విత్ లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్. హ్యాడ్ టు అంటే డీల్ చేయాల్సి వచ్చింది. దేంతో డీల్ చేయాల్సి వచ్చింది? లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా చనిపోతున్నారు అనే విషయంతో డీల్ చేయాల్సి వచ్చింది. వైల్ ఫిలాంథ్రోపిస్ట్స్ అండ్ ద గవర్నమెంట్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్ కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్. ఫిలాంథ్రోపిస్ట్స్ అంటే పరోపకారం, అంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కానీ గవర్నమెంట్స్ కానీ ముందుకు వచ్చినాయి హెల్ప్ చేయడానికి. ద ట్రామా ఆఫ్ లాస్ హ్యాజ్ ఆల్సో టు డీల్ విత్. ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ట్రామా, మనసులో కలిగే భయము, బెదురు, గాయము అనేది ఉంది చూసారా, దాంతో ఎమోషనల్గా డీల్ చేయాల్సిన కష్టమైన పరిస్థితులు వచ్చినాయి. ఇన్ కేస్ ఆఫ్ దోస్ హూస్ పేరెంట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్. అసలు కొంతమంది ఈ పాండమిక్ వల్ల కొంతమంది పేరెంట్స్ యొక్క జాబులు పోయినాయి అనుకోండి, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూ టు హ్యావింగ్ టు ఫైండ్ ఫండ్స్ టు పే ద ఫీజు కట్టుకోవడానికి కూడా ఎక్కడన్నా ఎవరినైనా అడగాల్సిన పరిస్థితి. ఎవరినైనా అడిగితే వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. నెక్స్ట్ ద థర్డ్ యాస్పెక్ట్ అంటే అంశము. మూడో అంశం ఏంటంటే థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ దట్ హ్యావింగ్ టు కంప్లీట్ దేర్ ఎడ్యుకేషన్ వర్చువల్లీ హ్యాస్ లెడ్ టు ఎన్ ఎమోషనల్ స్ట్రెయిన్ అండ్ వర్రీ అబౌట్ ద ప్లేస్మెంట్స్. ఎమోషనల్గా అంటే ఏమనుకున్నాం మనం? భావోద్వేగపూర్వకంగా స్ట్రెయిన్ అంటే ఏంటి? అధికంగా శ్రమపడు. ఎమోషనల్గా కూడా స్ట్రెయిన్ అనిపిస్తుంది. వర్రీ అబౌట్ ప్లేస్మెంట్స్, అసలు ఉద్యోగాలు రావాలి కదా. డైరెక్ట్గా అయితే ఈ ప్లేస్మెంట్స్ కొన్ని కంపెనీలు కాలేజెస్కి వచ్చి తీసుకోవటం అలాంటివి జరిగాయి. ఇప్పుడు ఆ ప్లేస్మెంట్స్ కూడా తగ్గుతున్నాయి అనేది ఇంకొక వర్రీ అనమాట. దిస్ ఇయర్ హ్యాస్ ఆల్సో సీన్ మెనీ స్టూడెంట్స్ వర్రీ అబౌట్ ఫాలింగ్ విక్టిమ్ టు ద వైరస్. సో ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్ అదే పరిస్థితుల్లో విక్టిమ్ అంటే ఏంటంటే బాధితులుగా అయిపోయారు ఈ కరోనా వల్ల. నో పబ్లిక్ గ్యాదరింగ్. ఇంకో రకమైన విషయం ఏంటంటే యూత్ ఆఫెన్ లైక్ టు చిల్ ఎట్ బీచెస్, మాల్స్, థియేటర్స్, పార్క్స్ అండ్ కామన్ ప్లేసెస్. యూత్ ఎక్కువగా అట్లని ఈ బీచెస్ దగ్గర కానీ మాల్స్, థియేటర్స్, పార్క్స్, కామన్ ప్లేసెస్కి వెళ్ళి కొంచెం ఆనందంగా ఉందాము అనేది, ఎంజాయ్ చేద్దామని కోరుకుంటూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ నౌ ప్రొహిబిటెడ్ ఫర్ దేర్ సేఫ్టీ. ప్రొహిబిటెడ్ అంటే నిరోధించబడింది అనమాట. ప్రొహిబిటెడ్ అంటే అవన్నీ కూడా క్లోజ్ చేయబడ్డాయి. ఎందుకు? ఫర్ దేర్ సేఫ్టీ, వాళ్ళ మంచి కోసమే. నైదర్ కెన్ దే గ్యాదర్ ఇన్ అదర్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ విచ్ మే హ్యావ్ ఆఫర్ సమ్ మెజర్ ఆఫ్ సోలేస్. వర్షిప్ అంటే పూజ చేయటానికి దేవాలయాలకు కూడా వెళ్ళే పరిస్థితులు లేకుండా పోయిందనమాట. విచ్ ఆఫర్ సమ్ మెజర్ ఆఫ్ సోలేస్,
అది కూడా కొంత ప్రశాంతతనిచ్చే అంశమే, అది కూడా లేకుండా పోయింది. దిస్ హ్యాస్ లెడ్ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ అండ్ సోషల్ స్ట్రక్చర్. ఇలాంటి పరిస్థితులు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ అంటే ఎవరితోనన్నా కలవటం కానీ, సోషల్ స్ట్రక్చర్లో ఒక భాగం అవటం కానీ లేకుండా పోయింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు స్టూడెంట్స్ ఆర్ నౌ గ్లూడ్ టు ల్యాప్టాప్స్. అతుక్కుపోయారు. గ్లూడ్ అంటే అతుక్కుపోవడం. దేనికి? ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఫర్ అవర్స్ అండ్ దేర్ సోషల్ లైఫ్ ఈజ్ ఆల్సో వర్చువల్. సో అవర్స్ టుగెదర్ వాళ్ళ ల్యాప్టాప్తోనూ మొబైల్ ఫోన్స్తోనూ అతుక్కుపోతున్నారు కాబట్టి ఈ సోషల్ లైఫ్ కూడా వర్చువల్ అయిపోయింది. సోషల్ లైఫ్ కూడా వర్చువల్ అయిపోయింది. అంటే యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను వాటిల్లో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి అది కూడా వర్చువల్ అయిపోయింది సోషల్ లైఫ్ కూడా. వైల్ దిస్ సిచ్యువేషన్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించనిది. అండ్ నో వన్ ఈజ్ షూర్ వెన్ ఏ డిగ్రీ ఆఫ్ నార్మల్సీ విల్ రెస్టోర్. నార్మల్సీ అంటే నార్మల్ పరిస్థితి అనేది ఎప్పుడు రెస్టోర్ అవుతుంది, మామూలుగా వస్తుంది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్ సో దట్ ద యూత్ కెన్ కమ్ త్రూ టు అదర్ సైడ్ వితౌట్ టూ మచ్ ఎడో. ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి మనం ఇలాంటి పరిస్థితుల్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ కాలంలో చెప్పడం జరిగింది. దట్స్ దట్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్ యువర్ పార్దు.